అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. మరి నిన్నటి రోజు చూస్తే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యం కాదేమో అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా ముందంతా కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్తో అంతా కూడా నేను ఎకనామిక్స్ చదివాను, నేను మేనేజ్మెంట్ అనేది చక్కగా చేయగలుగుతాను, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పి వాళ్ళతో పోల్చుకునేవాడు. మరి ఈ హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మనం చేయగలుగుతామా చేయలేమా అని? చేసేది ఉంటే చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారే చేసేవారు కదా అని అడుగుతా ఉన్నాను. చెప్పింది చేయలేకే మనం ఆర్థిక పరిస్థితి అనుకూలించదు కాబట్టి ఇప్పుడున్న పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే, మీరేమో చెప్పిన అబద్ధం మీద అబద్ధం చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక కుటుంబానికి వస్తూ ఉంది, లేదా 5 లక్షలు వస్తూ ఉంది. అలాంటి కుటుంబం ఆలోచన చేసింది, మాకు 10 లక్షలు వస్తుంది, చంద్రబాబు వస్తే ఆయన చెప్పిన లెక్కలన్నీ వేసుకొని వీళ్ళు 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుంది అని చెప్పి. మరి ఏమైంది అదంతా అని అడుగుతూ ఉన్నాను. ఈరోజు నేను చేయలేనంటే మరి ఇలాంటి వ్యక్తులను రాజకీయాలలో కొనసాగించవచ్చా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అబద్ధం చెప్పి అధికారికి రావడం అనేది చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల మీద, వారి బ్రతుకుల మీద రాళ్ళు వేసినట్లే అని చెప్పి కూడా మరి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే 7 నెలల్లో నేను 1,19,000 1.19 లక్షల కోట్లు అప్పు చేసావు. మరి ఏ ప్రాజెక్టు కట్టావు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, లేదా ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేశావు? ఏది కూడా చేయకుండా కేవలం ఈ డబ్బంతా కూడా నీకు ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ ఖర్చు చేసే విధంగా ఈరోజు క్యాపిటల్ చుట్టూ మొత్తం కూడా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసి అప్పులు చేసినవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మీ సొంత లాభం కోసం, మీ సొంత సంపాదన కోసం ఈరోజు మీరు చేస్తూ ఉండనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. అదేవిధంగా ఈ హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు. మనం చూసాం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ₹1 ఆదాయం లేకుండా కరోనాతో మనం ఎంతో ఇబ్బంది పడినాం. ఎంతోమంది మిత్రులను, కుటుంబ సభ్యులను అందరినీ కూడా పోగొట్టుకున్నాం. మరి అలాంటి కరోనా సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తేదీ ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసిన ఘనత ఈ భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి చేస్తున్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేశారని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది అంతా కూడా కర్ణాటక నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంత బాగా మేనేజ్ చేస్తూ ఉన్నాడు ఈ కరోనాను, మనం ఎందుకు చేయలేకపోతూ ఉన్నామని చెప్పి వాళ్ళు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి పోరాట యోధులను సెలెక్ట్ చేసి జిల్లా పార్టీ కమిటీకి ఇచ్చిన మా నియోజకవర్గ సమన్వయకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నా. సో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో మిగతా నాయకులందరినీ కూడా సమన్వయపరుచుకొని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రజా వ్యతిరేకమైన డెసిషన్స్ తీసుకుంటున్న ఈ అధికార పార్టీని ఎదుర్కొనే కార్యక్రమానికి మనం అందరం కూడా సన్నద్ధం కావాలి అని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, సో అందరూ కూడా మంచిగా పనిచేసే వాళ్ళనే టీం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, తర్వాత ప్రధాన కార్యదర్శులు శ్రీ సతీష్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి,
మిగతా నియోజకవర్గానికి సంబంధించిన అందరు సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నా. సో ఈరోజు నియమించబడిన జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా బాగా మండలంలో, గ్రామ స్థాయిలో బాగా పార్టీని పటిష్టం చేసే కార్యక్రమం చేయాలా. ఎందుకంటే ప్రజలకు సంబంధించి నిజంగా కూడా మేనిఫెస్టోలో ఏం చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక్కటి కూడా అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక పెన్షన్ ఒకటి పెంచినారు తప్ప ఇంకా వేరే ఏమీ చేసిన పరిస్థితి లేదన్నమాట. ఏమీ చేయలేమని కూడా ఈరోజు ఆయనే ప్రెస్ మీట్కు లో చెప్పే కార్యక్రమం జరుగుతోందన్నమాట. సో దీన్నంతా కూడా ప్రజల్లోకి తప్పకుండా తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఊరికే సూపర్ 6 అనో ఇంకొకటనో అని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.